హలో ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అబ్జెక్షన్ ఓవర్రూల్డ్ బై ఇలా. సో భారతదేశంలో మానవ హక్కుల రక్షణ చాలా ముఖ్యం. ఈ వీడియోలో మనం మానవ హక్కుల్ని ఎలా రక్షించుకోవచ్చు, అసలు హ్యూమన్ రైట్స్ అనేవి ఎలా ఎన్ఫోర్స్ చేశారు, అండ్ సిస్టమ్ అసలు దీని మీద ఎలా పనిచేస్తుంది, కాన్స్టిట్యూషనల్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, స్టాట్యుటరీ మెకానిజమ్స్, హ్యూమన్ రైట్స్ కమిషన్, జ్యుడిషియరీ రోల్స్ in human rights, NGOs, challenges and limitations, and international influence on enforcement. ఈ టాపిక్స్ అన్ని మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. కాన్స్టిట్యూషనల్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం అండర్ హ్యూమన్ రైట్స్. సో దీంట్లో ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్షన్ అనేది ప్లేస్ వెరీ కీ రోల్ అనమాట. సో ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 డిఫైన్ చేస్తుంది అనమాట. వేరస్ ఆర్టికల్ 14 టు 18 అనేది రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్తుంది. ఆర్టికల్ 19 టు 22 రైట్ టు ఫ్రీడమ్ గురించి చెప్తుంది. సో ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, హ్యూమన్ రైట్స్ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంది, కోర్ట్స్ హ్యావ్ ఎక్స్పాండెడ్ ద మీనింగ్ ఆఫ్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఈజ్ నథింగ్ బట్ రైట్ టు పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీ. సో దీంట్లో మనకి కోర్టు చాలా ఎక్స్పాండెడ్ మీనింగ్ ఇచ్చింది, విచ్ ఇంక్లూడ్స్ రైట్ టు హెల్త్, రైట్ టు ప్రైవసీ, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు డిగ్నిటీ, అండ్ రైట్ టు క్లీన్ ఎన్వైర్న్మెంట్. అండ్ అదర్ ఆర్టికల్స్ అనేవి చూసుకున్నట్లయితే ఫండమెంటల్ రైట్స్ కింద రైట్ అగెనెస్ట్ ఎక్స్ప్లోటేషన్, which is covered under Article 23 to Article 24. Freedom of religion, right to freedom of religion covered under Article 25 to 28. Whereas Article 29 and 30 defines cultural and educational rights. These are the articles which define our fundamental rights and protection of human rights too. So, and the second topic which we covered, constitutional remedies, which is defined in the Constitution Article 32. రాజ్యాంగంలో ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళడం వల్ల ప్రతి ఇండివిజువల్కి తన రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వేరస్ ఆర్టికల్ 26 ద్వారా హైకోర్టుకు కూడా వెళ్ళొచ్చు. దీస్ ఆర్ ఆల్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్స్ అనమాట. వెరస్ ఆర్టికల్ 32 సుప్రీం కోర్ట్ యాజ్ ఎ గార్డియన్, సిటిజన్స్ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్ వెన్ ఇఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆర్ వైలేటెడ్. ద ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, విచ్ ఇస్ నథింగ్ బట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ది ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా డిఫైన్ చేశారు. ఆర్టికల్ 226 కనుక చూసుకున్నట్లయితే, హై కోర్ట్స్ హ్యావ్ వైడర్ జ్యూరిడిక్షన్, మోర్ ఫ్లెక్సిబుల్ దాన్ ఆర్టికల్ 32. ఇట్ కవర్స్ నాట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ బట్ అదర్ లీగల్ రైట్స్ టు. అసలు ఆర్టికల్ 32 నుంచి ఆర్టికల్ 226 నుంచి మనం కోర్ట్స్కి ఎలా వెళ్తాం? త్రూ రిట్స్. సో మనకి 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ఉన్నాయి. అవేంటో వన్ బై వన్ చూద్దాం ఇప్పుడు. హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అంటే అన్లాఫుల్గా ఎవరైనా పర్సన్ని డీటైన్ చేస్తే వాళ్ళని రిలీజ్ చేయించే రైట్ అనేది హెబియస్ కార్పస్ రిట్కు ఉంది. సో రిలీజ్ ఆఫ్ ఎన్ అన్లాఫుల్ డీటైన్డ్ పర్సన్. సెకండ్ రిట్ వచ్చేటప్పటికి మాండమస్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, డైరెక్టింగ్ ఏ పబ్లిక్ అథారిటీ టు డూ ఇట్స్ డ్యూటీ. పబ్లిక్ అథారిటీని మీ డ్యూటీ మీరు చేయండి అని చెప్పేసి డైరెక్షన్స్ తెచ్చుకోవచ్చు త్రూ మాండమస్ రిట్. థర్డ్ రిట్ వచ్చేటప్పటికి సెషారియో, టు క్వాష్ ఇల్లీగల్ ఆర్డర్స్, అంటే టు క్యాన్సిల్ ద ఇల్లీగల్ ఆర్డర్స్ అనమాట. ఫోర్త్ రిట్ వచ్చేటప్పటికి ప్రొబిషన్. సో ప్రొబిషన్లో ఏంటి అంటే, లోవర్ కోర్ట్స్ బియాండ్ ఇట్స్ పవర్స్ ఏదన్నా యూజ్ చేస్తే మనం ప్రొబిషన్ రిట్ ద్వారా మనము టు స్టాప్ లోవర్ కోర్ట్స్ ఫ్రమ్ యాక్టింగ్
బియాండ్ పవర్. వెరాస్ ఫిఫ్త్ రిట్ వచ్చేటప్పటికి కోవారెంట్, అంటే ఛాలెంజింగ్ అండ్ అనాథరైజ్డ్ పబ్లిక్ ఆఫీస్ హోల్డర్స్. సో మనం ఆల్రెడీ ఆర్టికల్ 32 గురించి 226 గురించి ఈ ఛానల్లో మనం వీడియోస్ చేసాము. ఒక్కసారి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? దీస్ ఆర్టికల్స్ మేక్ ద జుడిషియరీ ప్రొటెక్టర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇండియా. ఈ రెండు ఆర్టికల్స్ ఏంటి, హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993. సో దిస్ యాక్ట్ వాస్ enacted to provide an institutional mechanism to monitor and protect human rights in India. అయితే 1993లో హ్యూమన్ రైట్స్ యాక్ట్ని తీసుకొని మానవ హక్కుల కోసం ఒక స్ట్రాంగ్ లా సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దీంతో మనకి ఎన్హెచ్ఆర్సి, స్టేట్ కమిషన్ అండ్ హ్యూమన్ రైట్స్ కోర్ట్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఇవన్నీ మనము ఇన్ డీటెయిల్డ్గా ఒకసారి చూద్దాం. ఎన్హెచ్ఆర్సి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇది ఒక అటానమస్ బాడీ. దీన్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. దీని చైర్పర్సన్గా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తారు. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అనమాట. సో వేరాస్ ఫంక్షన్స్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఫంక్షన్స్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 12. ఇట్ ఎంక్వైర్స్ ఇంటూ కంప్లైంట్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఏమన్నా హ్యూమన్ రైట్స్ అనేది వైలేట్ అయితే ఆ కంప్లైంట్స్ అనేది ఎంక్వైరీ చేస్తుంది. అండ్ రివ్యూ కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ సేఫ్ గార్డ్స్. కాన్స్టిట్యూషనల్ రివ్యూ అండ్ లీగల్ సేఫ్ గార్డ్స్ని చూస్తుందన్నమాట. వేరస్ యాక్షన్స్ అండ్ కాంపన్సేషన్స్ని రికమెండ్ చేస్తుంది. ఎవరు? ఎన్హెచ్ఆర్సి. అండ్ ఇట్ ప్రమోట్స్ హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అండ్ ఆల్సో విజిట్ prisons and detention centers and encourage NGOs and civil society. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సి అనేది మనకి ఢిల్లీలో ఉందన్నమాట. సో దీనిలో రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అనే అతను చైర్పర్సన్గా ఉంటారు. సో ఈ కమిషన్ అనేది వైలేషన్స్ అనే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అండ్ మనకి సజెషన్స్ కూడా ఇస్తుంది అనమాట. వేరస్ ఎస్హెచ్ఆర్సి నేషనల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉన్నట్టు స్టేట్ లెవెల్లో కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఉంటుంది. వేరస్ నేషనల్ లెవెల్లో ఏవేవైతే ఫంక్షన్స్ అనేవి సెక్షన్ 12 కింద డిఫైన్ చేశారో ఆ సెక్షన్స్ అన్నీ కూడా స్టేట్ లెవెల్లో వర్క్ చేస్తాయి అన్నమాట. ఆ సెక్షన్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ కూడా స్టేట్ లెవెల్లో వర్క్ చేస్తాయి అన్నమాట. సో ఎస్హెచ్ఆర్సి అనేది వర్క్ విత్ లోకల్ అథారిటీస్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్. లోకల్ అథారిటీస్తో కలిసి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది వర్క్ చేస్తుంది ఫర్ ఎన్ఫోర్స్మెంట్ అనమాట. సో ఎగ్జాంపుల్స్ అనేది చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్, తమిళనాడు స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్ ఎక్సెట్రా. సో స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్స్ అనేది ప్రతి రాష్ట్రంలో లోకల్ కేసెస్ని హ్యాండిల్ చేస్తాయి అండ్ లోకల్ అథారిటీస్తో కలిసి పనిచేస్తాయి అన్నమాట. అండ్ థర్డ్ కేటగిరీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయిపోయింది, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయిపోయింది. థర్డ్ కేటగిరీ వచ్చేటప్పటికి హ్యూమన్ రైట్స్ కోర్ట్స్. సో ఇదేంటి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ స్పెషల్ కోర్ట్స్ ఫర్ క్విక్ హ్యూమన్ రైట్ కేసెస్. These are not functioning effectively in all states. And Protect of Human Rights Act. సో ఇదేంటి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ప్రకారము ప్రతి డిస్ట్రిక్ట్లో హ్యూమన్ రైట్స్ కోర్ట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ కొన్ని చోట్ల వాటి ఫంక్షనింగ్ అనేది లేదు, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల. నెక్స్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి జ్యుడిషియరీ అండ్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్. సో హ్యూమన్ రైట్స్ గురించి జ్యుడిషియరీ ఏం చెప్తుంది, ఆర్ ప్రీవియస్గా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ ఒకసారి చూద్దాము. సో జ్యుడిషియర్ యాక్టివిజం అండ్ పిల్స్. సో ఇండియన్ జ్యుడిషియరీ హ్యాస్ టేకెన్ ఏ ప్రొయాక్టివ్ రోల్ త్రూ పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో దీంట్లో ఎగ్జాంపుల్ కేస్ లాస్ వచ్చేటప్పటికి మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో ఏంటి, పర్సనల్ లిబర్టీ గురించి బ్రాడ్నెస్ ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట. వేరాజ్ సునీల్ బత్రా కేసులో ఏంటి, ప్రిజనర్ రైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ప్రిజనర్ రైట్స్ ఆర్ నథింగ్ బట్ హ్యూమన్ రైట్స్. అండ్ ఆల్సో థర్డ్ కేసు వచ్చేటప్పటికి విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. సో ఈ కేసులో ఏం ఎక్స్ప్లెయిన్ చేసింది,
వర్క్ ప్లేస్ హరాస్మెంట్ గైడ్లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇండియన్ కోర్ట్స్ చాలాసార్లు మానవ హక్కులకి రక్షణ ఇచ్చింది. మేనకా గాంధీ కేసులో పర్సనల్ లిబర్టీ గురించి జడ్జిమెంట్ ఇచ్చారు. వేరస్ విశాఖ కేసులో వర్క్ ప్లేస్ హరాస్మెంట్ గురించి గైడ్ లైన్స్ అనేవి వచ్చాయన్నమాట. సేమ్ యాజ్ సునీల్ బ్రహ్తా కేస్ ప్రిజనర్ రైట్స్. అండ్ నెక్స్ట్ సినారియో వచ్చేటప్పటికి ఎన్జిఓస్ రోల్. హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఎన్జిఓ రోల్ ఎలా ఉంది, వాటి ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫంక్షన్స్ వచ్చేటప్పటికి ఇన్వెస్టిగేటింగ్ అండ్ రిపోర్టింగ్ వైలేషన్స్. ఏదన్నా వైలేషన్స్ అనేవి జరిగితే వాటి మీద ఇన్వెస్టిగేట్ చేయడము, రిపోర్ట్ చేయడం అనేది ఎన్జిఓ రోల్. ఎన్జిఓ ఇస్ నథింగ్ బట్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అండ్ ఆల్సో లీగల్ ఎయిడ్ ఫర్ మార్జినలైజ్డ్ అనమాట. అండ్ ఆల్సో ఫిల్లింగ్ పిల్స్. ఎన్జిఓస్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ని కూడా ఫిల్ చేస్తుంది. అండ్ ఆల్సో కండక్టింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్. అసలు హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒకటి ఉంది, మీ హ్యూమన్ రైట్స్ అనేది వైలేట్ అయితే ఏం చేయాలి అనేది అవేర్నెస్ అనేది కూడా ఎన్జిఓస్ అనేది ఇస్తాయి అన్నమాట. ఒకసారి ఎగ్జాంపుల్స్ అనేవి చూసుకున్నట్లయితే పియూసిఎల్, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్. అండ్ ఆల్సో హెచ్ఆర్ఎల్ఎన్, హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్. అండ్ ఆల్సో ఎమిటెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా అండ్ క్రై, చిల్డ్రన్ రైట్స్ అండ్ యూ. సో ఎన్జిఓలు అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, చాలా పాత్ర పోషిస్తాయి. వైలేషన్స్ అనేవి రిపోర్ట్ చేస్తాయి, లీగల్ సహాయాన్ని ఇస్తాయి, అండ్ రూరల్ లెవెల్లో అవేర్నెస్ అనేది కూడా క్రియేట్ చేయడం ఇవన్నీ చేస్తాయి అన్నమాట. సో ఎన్జిఓస్ ఆర్ క్రూషియల్ ఇన్ గ్రాస్ రూట్స్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్. అండ్ ఛాలెంజెస్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈవెన్ విత్ స్ట్రాంగ్లెస్ ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఆర్ రిమైన్. నాన్ బైండింగ్ నేచర్ ఆఫ్ ఎన్హెచ్ఆర్ఎస్ రికమెండేషన్స్. సో ఇదేంటి, ఇందాక ఎన్హెచ్ఆర్ఎస్ గురించి చెప్పుకున్నప్పుడు రికమెండేషన్స్ మాత్రమే సజెస్ట్ చేయొచ్చు అని చెప్పారు. సో వేరస్ వీ కెన్ బైండ్ అండ్ నాన్ బైండ్. సో ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్ అండ్ బ్యూరోక్రటీ డిలేస్. అండ్ ఆల్సో లో అవేర్నెస్ అమాంగ్ సిటిజన్స్. ఎన్జిఓస్ అనేవి అవేర్నెస్ క్రియేట్ చేసినప్పటికీ మనం అనుకున్నంత స్థాయిలో ఆ అవేర్నెస్ అనేది రీచ్ అవ్వలేదు. అండ్ ఆల్సో అండర్ ఫండెడ్ ఎస్హెచ్ఆర్ఎస్ అండ్ హ్యూమన్ రైట్స్ కోర్స్. ఫండింగ్ అనేది కూడా స్టేట్ లెవెల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్కి, హ్యూమన్ రైట్ కోర్ట్స్కి ఫండెడ్ అనేది కూడా అండర్ ఫండెడ్గా ఉందన్నమాట. సో ఒకసారి ఎగ్జాంపుల్స్ అనేవి చూసుకున్నట్లయితే మెనీ స్టేట్స్ హ్యావ్ నాట్ ఈవెన్ అపాయింటెడ్ ఏ ఫుల్ టైమ్ చైర్పర్సన్ టు ఎస్హెచ్ఆర్సీస్ అనమాట. ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్హెచ్ఆర్సి డెసిషన్స్ అనేవి కంపల్సరీ కావు, డిలే ఉంటాయి. పొలిటికల్ ప్రెజర్స్ అండ్ సిటిజన్స్కి అవేర్నెస్ లేకపోవడం వల్ల హక్కులు రక్షణ అనేది వీక్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్. సో ఇండియాలో signatory to multiple international treaties which influence domestic enforcement. ఒకసారి అబ్రివేషన్స్ ఏంటో చూద్దాం. యూడిహెచ్ఆర్, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఐసిసిపిఆర్, ఇంటర్నేషనల్ కన్వెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. ICESCR, ఇంటర్నేషనల్ కన్వెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్. And CEDAW, Convention on Elimination of All Forms of Discrimination Against Women. UNCAT, UN Convention Against Torture. భారతదేశంలో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ట్రీటీస్ లైక్ యూడిహెచ్ఆర్, ఐసీసీపీఆర్, ఐసిఎస్సిఆర్, సిఈడిఏడబ్ల్యూని యాక్సెప్ట్ చేసింది. సో వీటి వల్ల మన లాస్కి ఇంటర్నేషనల్ స్ట్రెంగ్త్ కూడా కలుగుతుంది. సో ఇంటర్నేషనల్ సపోర్ట్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ త్రూ ఆల్, నాట్ ఆల్ ఆర్ ఫుల్లీ రాటిఫైడ్. ది గైడ్ ఇండియన్ లా అండ్ కోర్ట్ జడ్జ్మెంట్స్ అనమాట. సో సో ఫైనల్గా strengthening NHRC and SHRC autonomy, making human rights court functional, educating citizens, escaping especially in rural and tribunal areas, fast tracking justice for human rights violation, encountering active NGO government collaboration. చివరిగా మానవ హక్కుల్ని ఎన్ఫోర్స్ చేయడంలో ఆర్టికల్ 32, 226, ఎన్హెచ్ఆర్సి, ఎస్హెచ్ఆర్సి, ఎన్జిఓలు చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తాయి. కానీ ఛాలెంజెస్ అనేవి ఓవర్కమ్ చేయాలి. మానవ హక్కులు రక్షించాలంటే
అందరూ కలిసి పనిచేయాలి. జ్యుడిషియరీ, ఎన్‌జీఓస్, గవర్నమెంట్, సిటిజన్స్ అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ ద గవర్నమెంట్స్ జాబ్. ఇట్ రిక్వైర్స్ సిటిజన్స్, జ్యుడిషియరీ, సివిల్ సొసైటీ అండ్ ఇన్స్టిట్యూషనల్ టు వర్క్. అండ్ మనం చెప్పుకున్నట్లు ఆర్టికల్ 32 అండ్ 226 గురించి మన ఛానల్లోనే సపరేట్గా వీడియోస్ ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్లో అవి ట్యాగ్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇలాంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.